తెలంగాణలో హెచ్సీఏ వర్సెస్ టీసీఏ వివాదం రాజుకుంది. తెలంగాణలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో హెచ్సీఏ వర్సెస్ టీసీఏగా మారింది. మంత్రి పదవిలో ఉన్న వివేక్ వెంకటస్వామితో కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ T20 లీగ్ ఎలా నిర్వహిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురవారెడ్డి. వివేక్ నిర్వహించిన టోర్నీకి బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేదని, ఈ టోర్నీలో పాల్గొన్న ప్లేయర్స్ పై బ్యాన్ పడే అవకాశం ఉందంటున్నారు గురవారెడ్డి. విశాఖ ఇండస్ట్రీస్ కి రావాల్సిన డబ్బుల కోసమే హెచ్సీఏతో కలిసి మంత్రి వివేక్ టోర్నమెంట్ పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాల్లో టీసీఏ నిర్వహించిన టోర్నమెంట్లలో మెరుగైన ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారని, కానీ హెచ్సీఏ టోర్నమెంట్ లో టాలెంట్ కంటే డబ్బుకే విలువిస్తున్నారని మండిపడ్డారు. వివేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి చేసుకోవాలి. మంత్రులు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ రాకూడదు. అయినా కానీ మంత్రుల బొమ్మలు, ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోగో వేసుకొని వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ డబ్బులు తీసుకొని ఏ కంపెనీకి విశాఖ ఇండస్ట్రీస్ ఇందాక వారు చెప్పిన 60 కోట్ల వ్యాజ్యం ఏదో విశాఖ ఇండస్ట్రీస్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఆల్రెడీ గొడవ ఉంది. ఆ డబ్బులు తీసుకోవాలి. ఆ అకౌంట్ ఫ్రీజ్ అయినది అంటే వాళ్ళు ములాఖాత్ అయితే డబ్బులు బయటకు వస్తాయి, అందరూ పంచుకోవాలి. కాబట్టి 2 కోట్ల నజరానా టోర్నమెంట్ స్పాన్సర్ చేసి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ అడ్డం వస్తుంది. టీసీఏ హైకోర్టులో పిటిషన్ వేస్తుంది. రూల్స్ అడ్డం వస్తే ఇంట్లో ఆడిన ప్లేయర్ల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని తెలుసు. రేపు పొద్దున రూల్ ప్రకారం పోలేదు కాబట్టి ఈ టోర్నమెంట్లో ఆడిన ప్రతి ప్లేయర్ మీద చర్య తీసుకునే అధికారం బీసీసీఐకి ఉంటుంది. అంటే దానిలో 2 ఉంటాయి. హెచ్సీఏ తన బొంద తనే తవ్వుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న రస్టికేషన్కి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని రకాల క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే డిస్క్వాలిఫై కావడం కలిసిన అన్ని రూల్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. దానికి తోటి ఇది ఒక అడిషనల్గా చేసిండు. ఇందులో ఆడే ప్లేయర్స్కు ఇబ్బందే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, బ్యాన్ చేస్తారు. దేశంలో ఉన్న రాష్ట్ర స్థాయి అసోసియేషన్లు కానీ పాత రాజా మహారాజుల కింగ్డమ్స్ బరోడా లాంటి ప్రదేశాలు కానీ తర్వాత వాళ్ళకి సైమల్టేనియస్గా ఉన్న రాష్ట్ర అసోసియేషన్లు కానీ బీసీసీఐ రూల్స్ కట్టుబడి పనిచేస్తాయి. ఒక T20 టోర్నమెంట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. T20 పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఒకవేళ బీసీసీఐ పర్మిషన్ లేకుండా T20 కానీ ఇంకా వేరే ఏ టోర్నమెంట్ చేసినా ఎనీ కైండ్ ఆఫ్ టోర్నమెంట్ చేస్తే 2 జరుగుతాయి. ఒకటి, ఈ అసోసియేషన్ గుర్తింపు రద్దు చేయొచ్చు బీసీసీఐ. 2, అందులో ఆడిన ప్లేయర్ల మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇది రూల్, చట్టం ఉన్నది, అందరికీ తెలుసు.